ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు. అలాగే ఒక ఫాదర్, మనం నిన్న కూడా ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాము, కృష్ణ చైతన్య గారు. వాళ్ళ బాబు బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అది అందులో చదువుతున్నాడు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది ఆ స్కూల్. సో ఆ స్కూల్లో ఆ బాబుకి చాలా అన్యాయం జరిగింది. ఒక టీచర్ పర్టికులర్గా ఆ బాబుని టార్గెట్ చేసి హెరాస్ చేస్తున్నారని చెప్పేసి మనం నిన్న ఆయన మాటల్లో విన్నాం. తర్వాత అది అడగడానికి, క్వశ్చన్ చేయడానికి వెళితే వాళ్ళ మీద కూడా దాడి చేశారని చెప్పి నిన్న ఆయన చెప్పారు. ఇప్పటికే వాళ్ళు పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఏం జరిగింది, అలాగే అడ్వకేట్ కూడా ఉన్నారు కాబట్టి నరేష్ గారిని అడిగి ఈ కేసులో ఎలా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంది ఏంటి అని, ఎందుకంటే ఆయన ఇంకా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు అని చెప్తున్నారు. సో అన్నీ కూడా ఇద్దరితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీకు జరిగిందైతే తీరని అన్యాయం అండి బాబు విషయంలో. ఎందుకంటే ఇవాళ రేపు అసలు స్కూల్స్లో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ కొట్టకూడదు అని క్లియర్గా ఉంది. ఎవ్వరు ఎక్కడ కొట్టకూడదు, పిల్లల్ని హెరాస్ చేయకూడదు, చాలా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంటే వాట్ ఐ మీన్ డబ్బులకి ఫ్రీగా అని కాదు నేను చెప్తుంది. అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి, పిల్లలకి వాళ్ళు చదువుకునే రైట్ అది. ఆ రైట్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా స్పాయిల్ చేయకూడదు. బట్ మీ బాబుని చూసాము, కొన్ని విజువల్స్ చూస్తుంటే దారుణంగా అనిపిస్తుంది. అది క్వశ్చన్ చేయడానికి వెళ్తే మిమ్మల్ని కూడా కొట్టారని చెప్పి ఆ విజువల్స్ కూడా మీరు మాకు చూపించారు. సో మనం ఆల్రెడీ నిన్న చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికోసం ఇప్పటి వరకు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అని చెప్తున్నారు. మీరు వెళ్ళారా పోలీస్ స్టేషన్కి, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా, అసలు ఏం జరిగింది అక్కడ చెప్పండి మేడం. మా బాబు పైన ఏదైతే జరిగిందో అవన్నీ మీకు తెలుసు, అందరు చూశారు. ఎలాంటి బాధకు లోనయ్యాడో. సో ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో, మేము ప్రాబ్లం ఏంటంటే మేడం, నేను ఓన్లీ మా బాబు గురించి ప్రశ్నించి ఉంటుంటే అది అక్కడితో ఆగిపోయేది. నేను అక్కడితో నేను ఆపలేదు. నేను ఏం చేశానంటే ఈ మదర్ టీచర్ కాన్సెప్ట్ గురించి, ఒక్కలే 30 మందిని చూసుకోవటం గురించి, ఆ టీచర్ ఎప్పుడు కూడా నేను చూసిన ఒక్కరోజు ఫుటేజ్లోనే తను స్కూల్ కంటే ఎక్కువ, క్లాస్లో కంటే బయట ఎక్కువ ఉండటం జరుగుతుంది. సో నేను ఆ విషయం గురించి నేను తీవ్రంగా ప్రశ్నించాను వాళ్ళ మేనేజ్మెంట్కి. ఎందుకు అని అంటే 30 మంది కలిసి ఒక క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న షార్ప్నర్స్ కానీ, ఆ పెన్సిల్స్ కానీ, అవన్నీ ప్రతిదీ కూడా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళ మెచ్యూర్డ్ స్టేజ్లో లేరు. వాళ్ళు ఏది తినాలి, ఏది తినకూడదు, వాళ్ళకి అట్లాంటి విచక్షణ లేనప్పుడు మనం ఆ పేరెంట్స్గా మనం వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళినప్పుడు అది వారి యొక్క బాధ్యత. వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు సెక్యూర్డ్గా ఉంటారు అనేది వాళ్ళ ఒక బాధ్యత. ఇంకోటి, నేను అక్కడితోటి ఆగకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన నేను ప్రశ్నించాను మేడం. అక్కడ ఓన్లీ ఒక స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్లో అది ప్లే చేస్తున్నారు, ఆమెపై మూలకి ఎక్కడనో కూర్చుంటున్నారు. అంటే అక్కడ ఏం ప్లే అవుతుంది, ఏం చదవాలి, ఏం రాయాలి అనే అసలు ఏది కూడా పట్టించుకోవట్లేదు ఆ సిస్టంలో. సో డిజిటల్ బోర్డ్ అండి. డిజిటల్ బోర్డులో ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే, నేను ఫస్ట్ క్లాస్ నుంచి జరిగాయండి. కంటి కింద పెన్సిల్ గుచ్చుకొని ఫస్ట్ క్లాస్లో బ్లీడింగ్ తోటి ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చిందండి. మీ అబ్బాయికి బ్లీడింగ్ అవుతుంది, రండి కంటి కింద అని చెప్తే నేను ఉరికానండి. అంటే నేను ఎలా వెళ్ళానో నాకే తెలుసు. ఆ కండిషన్లో వెళ్ళినప్పుడు అప్పుడు ఏమైంది అని అంటే, మా పిల్లలు ఆడుకుంటున్నారు, ఇలా జరిగింది అని అంటే, నేను ఒకటే విషయం అడిగాను, మా టీచర్ ఏం చేస్తున్నారు ఆ టైంలో అని అంటే, బోర్డు పైన రాస్తున్నారంట. డిజిటల్ టీవీ మేడం, అది డిజిటల్ బోర్డు, దాంట్లో ఎవరైనా రాయటానికి ఆస్కారమే లేదు ఆ బోర్డు. వాళ్ళు డిజిటల్ బోర్డు పైన రాస్తున్నారంట. మేడం అది డస్టర్ రాసుకుంటున్నారంట, డస్టర్ తోటి చెప్తున్నారంట. సో ఈ మధ్యలో పిల్లల మధ్యలో అది జరిగింది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను అక్కడితో ఆగలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు సెకండ్ క్లాస్లో రెండోసారి ఇప్పుడు కన్ను వాచింది. ఎందుకు వాచింది అనేది నాకు డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి బ్లీడింగ్ అయ్యింది కంటి కింద, సెకండ్ క్లాస్లో కూడా అయింది. ఫస్ట్ క్లాస్ సెట్ ఆఫ్ టీచర్స్ వేరే ఉంటారు, సెకండ్ క్లాస్ సెట్ ఆఫ్ టీచర్స్ వేరే ఉంటారు కదా. ఫస్ట్ క్లాస్లో జరిగిన ఇన్సిడెంట్ సెకండ్ క్లాస్లో జరిగింది, దట్ టు విత్ ఇన్ నో టైమ్. వాడు ఇప్పుడు బ్లీడింగ్తో వాడు కన్ను వాచిపోయి వాడు ఇంటికి వచ్చినప్పుడు మాకు ఆబ్వియస్గా డౌట్ వస్తుంది కదా. ఎట్ ద సేమ్ టైం వాడు యాక్టివ్గా ఉండే చైల్డ్, జ్వరం వచ్చి వాడు ఒక మూలకు పడుకొని ఉంటే ఎవరితో మాట్లాడకుండా ఊరికనే జ్వరం వచ్చి ఫిజికల్గా ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని డాక్టర్స్ అన్ని, మనం సైకియాట్రిస్ట్ దగ్గర పోతే ఏదో మెంటల్ అబ్యూజ్, ఫిజికల్ అబ్యూజ్ అయింది, మెంటల్ ట్రామాలో ఉన్నాడు అన్నప్పుడు ఏ పేరెంట్కైనా బాధ వేస్తుంది కదా. ఆ బాధలో నేను అన్ని క్వశ్చన్ చేశాను మేడం. నేను ఒక్క టీచర్ తోటి ఆగలేదు. నేను వ్యవస్థలో ఉన్న ప్రతి లూప్ హోల్ నేను ఐడెంటిఫై చేశాను. నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి మేడం, వీళ్ళ స్కూల్కి సంబంధించినవి. వీళ్ళు ఎంత బాధ్యతారహితంగా ఉన్నారు అని అంటే, ఈ స్కూల్ అనేది జస్ట్ ఒక 1 minute లేట్ అయింది మేడం. ఒక 1 minute లేట్ అయితే ఇక్కడ చూడండి, బస్సెస్ వస్తున్నాయి, స్కూల్ పిల్లలు అందరూ కూడా రోడ్ల పైన నిల్చొని ఉన్నారు మేడం.
రోడ్డు పైన నిల్చొని ఉన్నారు. అందరు చూడండి, పసి పిల్లలు వితౌట్ పేరెంట్స్ ప్రొటెక్షన్, నో వన్ ఈజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో ఒక వాచ్మెన్ కానీ, ఒక సెక్యూరిటీ కానీ చూడండి ఎంత పెద్ద పెద్ద హెవీ బస్సెస్ వస్తున్నాయో. నేను ఇవన్నీ రికార్డ్స్ చేసి తీసుకెళ్ళి నేను వాళ్ళని క్వశ్చన్ చేశాను. ఒక పిల్లగాడు లేట్ వస్తే, సార్ దే నీడ్ టు కమ్ త్రూ అవర్ స్కూల్ బస్సెస్, నో వై ఆర్ దే ఆర్ ట్రావెలింగ్ ఇండిపెండెంట్లీ, వై దే ఆర్ సెండింగ్ ఓవర్ ఆటోస్, ఇట్ ఈస్ దేర్ ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే ఒకవేళ నిజంగా పేరెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే దానికి చైల్డ్ బాధ్యుడు అవ్వాలా, వాడికి యాక్సిడెంట్ అవ్వాలా, వాడికి ఏ ప్రమాదం జరిగినా మీ బాధ్యత కాదా అని చెప్పి నేను క్వశ్చన్ చేశాను. లేట్ వచ్చినా బయట ఎందుకు నించోబెట్టారండి? లోపల నించోబెట్టాలి. కదా, బయట లోపల నించోబెట్టారు. జస్ట్ ఎంటర్ అయిన తర్వాత గేట్ లోపల నిలబెట్టాలి. అవును, లేట్ అయితే లేదంట వీళ్ళు అన్ని స్కూల్స్ అట్లే పెడతారు. వీళ్ళకి ఆల్రెడీ మొత్తం నేరో రోడ్స్ మేడం, ఉన్నదే షార్ట్ రోడ్స్. వీళ్ళ కాంపౌండ్ పెద్దగా ఉంటుంది కానీ వీళ్ళ రోడ్స్ అనేది చాలా నేరో ఉంటుంది మేడం, మొత్తం బ్లాక్ అవుతుంది మేడం వీళ్ళ రోడ్స్ అన్ని కూడా ఆ టైంలో. అండ్ బైపాస్ రోడ్ మేడం, అది హెవీ వెహికల్స్ వచ్చి పోతూ ఉంటాయి. ఆ పిల్లల్ని రోడ్ల పైన వదిలేశారు మేడం. అంటే ఇది వాళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళు. నేను క్వశ్చన్ చేశాను, ఈ రికార్డింగ్ తీసుకెళ్ళి క్వశ్చన్ చేశాను. మీరు పేరెంట్స్కి అంటే పేరెంట్స్ ఎవరు క్వశ్చన్ చేసే స్టేజ్లో లేరు మేడం. వాళ్ళు ఏమైనా పిల్లల్ని అక్కడ వదిలేస్తారు, వాళ్ళ ఆఫీసులలోకి వెళ్ళిపోతారు మేడం. ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు బిజీగా. పిల్లల గురించి పట్టించుకునే మెంటాలిటీ ఉంటే ఇలాంటివన్నీ క్వశ్చన్ చేయాలి కదా. ఇది క్వశ్చన్ చేశాక మీరు నమ్మరు, విత్ ఇన్ నో టైమ్ 1 వీక్లో నేను గేట్స్ ఓపెన్ చేయించాను. ఇప్పుడు ఎవరు లేటుగా వచ్చినా కూడా గేట్స్ ఓపెన్ చేస్తారు, లోపలికి రారు. పిల్లల్ని రోడ్లపైన వదిలేయట్లేదు. ఈ క్వశ్చనింగ్ చేసినందుకే వ్యవస్థ అనేది మారుతుంది. క్వశ్చనింగ్ మెంటాలిటీ ఉన్నందుకే నా కొడుకు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు మేడం. ఇప్పటివరకు ఇంకా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కాలేదంటున్నారండి. వాళ్ళు పడుతున్న బాధని అర్థం చేసుకోకుండా కనీసం మేనేజ్మెంట్ కూడా ఆ రకంగా స్పందించడం ఏంటి, వాళ్ళ మీద దాడి చేయటం ఏంటి అర్థం కావట్లేదండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు జిల్లాలో విద్యా అధికారులు అని చెప్పి 2 పేర్లు చెప్పడం జరిగింది నేను. అంటే వైద్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి ఈ స్కూల్స్ అనే వ్యవస్థ రెండు కూడా, అంటే విద్యం కూడా కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయినాయండి. అంటే లక్షల్లో ఫీజులు, అంటే పేరెంట్స్ని యొక్క శ్రమని, రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఆ యొక్క స్తంభాల మీద వాళ్ళు అంతస్తులు కట్టుకొని ఈరోజు ఒక చైల్డ్కి అటువంటి దారుణమైన పరిస్థితి వచ్చి ఒక చదువుకున్న వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వరకు కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. ఇట్ ఈస్ క్లియర్లీ ఫాల్స్ అండర్ ది కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ జువైనల్ జస్టిస్ యాక్ట్ అయినా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు అని అంటే కనుక కార్పొరేట్ పేరెంట్స్ దగ్గర తీసుకున్న లక్షల డబ్బుల్ని ఇటువంటి అధికారులకి పంచిపెట్టి వాళ్ళు చేసిన ఏ అనైతిక చర్యనైనా కూడా కప్పి పెట్టి ఉంచడానికి వాళ్ళు ఈ విధంగా వాడుతున్నారు. ఇంతకుముందు మీరు అన్నారు ఫ్రీ అంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం నా ఉద్దేశం కదండి. ఇవ్వాలి ఫ్రీగా ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏం చెప్తుంది? 25% బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి ప్రతి స్కూల్ అని చెప్తుంది. ఎందుకు ఇవ్వరండి? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తుంది కదా. మీరు చెప్పింది కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఎంతమంది స్కూల్స్ వాళ్ళు 25% వీకర్ సెక్షన్ వాళ్ళకి సీట్స్ ఇస్తున్నారు. ఎంతమంది అంటే అసలు ఎవరు ఇవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఎవరు ఇవ్వట్లేదు. దీనికి మానిటర్ చేయాల్సిన వ్యవస్థ ఎవరు? జిల్లాకి సంబంధించిన విద్యాధికారులు, మండలానికి సంబంధించిన విద్యాధికారులు. వాళ్ళకి మామూళ్ళ పర్వం మామూలుగా ఉండదు. నెల ఈ రోజు స్కూల్స్ లో యూనిఫామ్స్ అమ్మకూడదు, బుక్స్ అమ్మకూడదు, స్టేషనరీస్ అమ్మకూడదు అని చెప్పి క్లియర్ కట్ గా జీవో ఉంది. కానీ అన్ని స్కూల్స్ గైడ్లైన్స్ అన్ని స్కూల్స్ లో అమ్ముతున్నాయి. ఇది అంటే విద్యాధికారులకు తెలియదా? విద్యార్థి సంఘ నాయకులు ఎప్పటికప్పుడు ఆ స్కూల్స్ ముందు ధర్నాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళు ప్రతిఘటనిస్తూనే ఉంటారు. కానీ అది యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా మీరు చేసుకోండిరా, మాకేమవుతుంది, 2 రోజులు చేస్తారు మానేస్తారు అని చెప్పాలి. ఈరోజు తల్లిదండ్రులు అన్నన్ని లక్షలు ఈరోజు వాళ్ళు తినలేనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా వాళ్ళ యొక్క పిల్లలకి మెరుగైన విద్య అందించి తద్వారా వాళ్ళని ఉన్నత స్థాయిలో చూసుకోవాలని ప్రతి పేరెంట్ అనుకుంటాడు. అవును, ఆ విధంగానే వాళ్ళు తినకపోయినా రూపాయి పోగు చేసుకుని కార్పొరేట్ స్కూల్స్లో, పేరున్న స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటారు. అటువంటి విద్యార్థి తల్లిదండ్రులని ఇంత కఠినంగా వ్యవహరించి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అని చెప్పని మరి మీరు కార్పొరేట్ స్కూల్ అన్ని లక్షలు ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే మెరుగైన వసతులు కల్పించాలని చెప్పని. ఇప్పుడు ఆయన చూపించిన వీడియో మనం చూసుకున్నట్లయితే కనుక నేరో రోడ్స్, లేట్గా వస్తే బయట నిలబెట్టడం ఏంటి? పిల్లలు కదండి, అటు ఇటు పరిగెడతా ఉంటారు. అక్కడ పక్కన హైవే ఉంది, లారీస్ అన్ని వెళ్తున్నాయి, ఎన్ని సంఘటనలు చూడట్లేదు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే ఏమైందంటే కేర్లెస్నెస్. మమ్మల్ని ఎవడు అడుగుతాడు? మమ్మల్ని అడిగే దమ్ముందా? మేము కార్పొరేట్, అదేదో చిరంజీవి సినిమాలు అంటారు, మేము కార్పొరేట్ రా అని చెప్పని. కార్పొరేట్ పోలీస్ అధికారులు కాగ్నిజబుల్ అఫెన్స్. మొన్న BNSS 2023 ఎనాక్ట్మెంట్ యాక్ట్ ప్రకారము అసలు కన్సర్న్ జ్యుడిసెక్షన్ కాదు. మీరు ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించిన ఒక సమాచారం ఇవ్వగానే ఇమీడియట్లీ 0 FIR చేయాలి, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేయాలి. లా ఇస్ వెరీ క్లియర్.
అటువంటిది ఇక్కడ పిల్లల మీద జరిగిన దాడి గురించి, అదేవిధంగా ఆ యొక్క ఏం జరిగింది, టీచర్ ఎందుకు అంత విచక్షణ రహితంగా పాప మీదో బాబు మీదో దాడి చేశారు అని చెప్పని పేరెంట్స్ పోయి అడిగితే పేరెంట్స్ బౌన్సులు పెట్టి కొట్టడం ఏంటండి? అదే కదా. దాని మీద కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు రేపు ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఈ కంప్లైంట్ ఎందుకు రిజిస్టర్ చేయాలో తెలుసా? ఈ గ్యాప్ లో స్కూల్ యాజమాన్యానికి పోలీసు వాళ్ళు చెప్తారు, మీరు మంచి లీగల్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ రెడీ చేసి తీసుకురండి, ఫస్ట్ మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తా, దాని తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేస్తా అంటారు. అప్పుడు సచ్చినట్టు కాంప్రమైజ్ అవుతాడు, కేసు కౌంటర్ కేసు, అప్పుడు చక్కగా అవుతుంది వాడు ఇట్లయితే ఎందుకు వింటాడు అని చెప్పని వీళ్ళు సలహా ఇస్తారు వాళ్ళకి. అందుకే వీళ్ళు తత్సారం చేస్తారు. ఫస్ట్ వాళ్ళు రిజిస్టర్ చేస్తారు, దాని తర్వాత వీళ్ళు రిజిస్టర్ చేస్తారు, కేసు కౌంటర్ కేసు. ఎవరు అడగాలి? ఇప్పుడు ఊరికే చేయట్లేదు కదా, ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారు కదా అధికారులు. చిన్నపిల్లలండి, దైవంతో సమానం అని చెప్పని అంటాం, వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు. అయినా ఒక స్కూల్కి పంపిస్తున్నాము అని అంటే కనుక మనము అంటే మన తరపున ఎటువంటి కేర్ టేకర్ ఎవరు లేకుండా మార్నింగ్ పంపించి ఈవినింగ్ వరకు కూడా ఇంట్లో పిల్లల్ని మనం స్కూల్స్లో ఉంచుతున్నాము అని అంటే కనుక పేరెంట్స్ ఎంత నమ్మకంతో పంపిస్తారు, భరోసా ఉండాలి. అవును, స్కూల్ యాజమాన్యం మీద కానీ క్లాస్ టీచర్స్ మీద కానీ అని వాళ్ళే కళ్ళల్లో పెన్సిల్ పెట్టి పొడవడాలు, మూతికి ప్లాస్టర్లు వేయడాలు, కొట్టడాలు, హింసించడాలు ఈ మధ్య ఇవి తరచుగా మనం వింటున్నాం. నిన్న కాక మొన్న కూడా ఎక్కడో టీచర్ అల్లరి చేస్తుందని చెప్పి కురికేసిందంట ఇదంతా. అయినా సరే పాప ఇంటికి వెళ్ళి చెప్పలేదంట. సైకాలజిస్ట్ దగ్గర తీసుకుని వెళ్తే అప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత 4-5 అవర్స్ తర్వాత చెప్పిందంట టీచర్ చేసిందని చెప్పాను. ఇంకో టీచర్ బుక్ ఏదో తీసుకురాలేదని నిన్నేనండి ఎర్రగడ్డలో బుక్ తీసుకురాలంటే మ్యాథ్స్ నోట్ బుక్ టెక్స్ట్ బుక్ తేకుండా సైన్స్ టెక్స్ట్ బుక్ ఏదో తెచ్చాడండి. ఆ పిల్లాన్ని కొట్టిందంటే వీపు మొత్తం అసలు రెడ్గా ఇలా వాతలు పడిపోయినాయండి పాపం. కంప్లైంట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, పిల్లలకి సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలి అంటే కనుక చైల్డ్కి సంబంధించిన వెల్ఫేర్ కమిటీస్ ఉంటాయి డిస్ట్రిక్ట్ సంబంధించి, వాళ్ళ దగ్గర వేస్తాము. వాళ్ళు దగ్గర ఇచ్చినాము అని అంటే కనుక ఇంకా మనం సమస్యను వదిలేసినట్టే. వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి అవసరం లేదు. స్కూల్కి ఫోన్ చేస్తారు, వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి వచ్చేస్తాయి. అంటే మనమే వెళ్ళి ఒక మార్కెటింగ్ చేసి వాళ్ళకి డబ్బులు తెచ్చిపెట్టినట్టు ఒక కంప్లైంట్ ఇస్తే, ఏమయ్యా కంప్లైంట్ వచ్చింది నీ మీద, నువ్వు గట్టిగా చేసావంట, ఇక అయిపోయింది కథ అని చెప్పని ఒక కమిటీ మెంబర్ని చేస్తారు, వీళ్ళని పిలుస్తారు. ఎట్లా అంటే కనుక వీళ్ళు ఎందుకురా దేవుడా కంప్లైంట్ ఇచ్చాము అనే స్థాయికి వీళ్ళని తీసుకుని వచ్చేస్తారు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తాము, వాళ్ళు యాక్షన్ తీసుకోరు. కలెక్టర్కి ఇస్తాము, యాక్షన్ తీసుకోరు. ఏం చేయాలి? మేము ఎంక్వైరీకి వెళ్ళి అటువంటి ఏది జరగలేదని చెప్పానంటారు. కోర్టుకి వెళ్తే ఒకవేళ సార్ ఇక్కడ నా విషయంలో కూడా ఇదే జరిగింది సార్. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, డిఈఓ గారికి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇచ్చాను. బట్ ఇక్కడ డిఓ గారు, కలెక్టర్ గారు ఏమన్నారు అంటే దే హ్యావ్ ట్రాన్స్ఫర్ దిస్ కేస్ టు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అథారిటీ నన్ను కాంటాక్ట్ చేసి వాళ్ళ రిప్రజెంటేటివ్ని పంపించారు సార్. స్కూల్లో అంతా ఎంక్వైరీ చేశారు. దెర్ ఇస్ ఏ గ్రాస్ రాంగ్ గోయింగ్ ఆన్ ఇన్ ద స్కూల్ అని చెప్పి, స్కూల్ ఈజ్ గిల్ట్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు బెంచ్కి. బెంచ్ ఈజ్ బీన్ హెడెడ్ బై నరేందర్ రెడ్డి గారు కూడా హీ హస్ సెడ్ దట్ అమ్మ వాట్ ఎవర్ యూ హ్యావ్ కంప్లైంట్ ఈజ్ కరెక్ట్, స్కూల్ ప్రమిషన్స్ అవన్నీ కరెక్ట్గా లేవు. వాట్ యూ కెన్ డూ ఈజ్ నేను చైల్డ్ కమిషన్కి ఫార్వర్డ్ చేస్తున్నాను, తెలంగాణ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కమిటీకి నేను సిఫార్సు చేస్తున్నాను. ఎందుకంటే నేను ఓన్లీ ఆర్ఫన్ చైల్డ్స్కి మాత్రమే న్యాయం చేయగలను నాకున్న పరిమితుల ప్రకారం. సో అందుకే నేను కమిషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు సార్. చైల్డ్ కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఇమీడియట్గా రైడ్ చేశారు సార్. స్కూల్ని రైడ్ చేసి షీ ఆల్సో ఐడెంటిఫైడ్ దెర్ ఆర్ మిస్టేక్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద స్కూల్ అని చెప్పారు సార్. ఇక్కడ చూడండి సార్, నాకు జరిగిన అన్యాయం చూడండి. నేను ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నానని చెప్పి నేను ఇవన్నీ ప్రతిదీ నేను క్వశ్చన్ చేస్తున్నానని తెలిసి, ఇది సార్ ఓన్లీ టీచర్ పైన యాక్షన్ తీసుకున్నాం, టీచర్ని రిమూవ్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళందరూ ఇప్పుడు అంటున్నారు కదా. టీచర్ని రిమూవ్ చేస్తే టీచర్ ఒక్కలే కాదు సార్. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొడుకు ఒక్కడే గామా అనే సెక్షన్ నుంచి డెల్టా అనే ఒక సెక్షన్కి మార్పింపబడ్డాడు సార్. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్ళేటప్పుడు సేమ్ సెక్షన్కి వెళ్ళలేదంటండి. వెళ్లకుండా దానికి వెనక ఏం కారణం అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఏం జరిగి ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? సార్ అది 100% స్కూల్ మేనేజ్మెంట్ నన్ను టార్గెట్ చేశారు సార్. నన్ను నా గామాకి డెల్టాకి ఉన్న డిఫరెన్స్, ఫస్ట్ ఇయర్ ఏ టీచర్ అయితే ఉన్నారో అదే టీచర్ ఈసారి గామాలోకి వెళ్ళకుండా డెల్టాలోకి వెళ్ళారంట. అందుకే డెల్టాలోకి మార్చారంట పిల్లలు. చూడండి సార్, ఇక్కడ వాళ్ళకి 7 నుంచి 8 సెక్షన్లు ఉంటాయి సార్. 7 నుంచి 8 సెక్షన్లు ప్రతి క్లాస్లో ఉంటాయి సార్. వాళ్ళు ఒక్కొక్క చైల్డ్కి 1,50,000 మొత్తం బుక్స్ అని ఇవన్నీ కలిపి 50,000 మొత్తం 2 లక్షలు తీసుకుంటారు సార్. సో వాళ్ళు చూడండి సార్, 7-8 సెక్షన్లు ఉన్నప్పుడు నా కొడుకు గామా నుంచి ఆల్ఫాకో బీటాకో దేనికో పోవాలి కదా సార్. మళ్ళీ లేదా గామాకే వెళ్ళాలి.
లేదా గామాకి వెళ్ళాలి కదా సార్. ఇప్పుడు ఎందుకంటే అందరూ మిగతా పిల్లలందరూ గామాకే పోయారు. 30 మంది ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ప్రమోట్ అయ్యి వెళ్తున్నప్పుడు ఆ 30లో ఒక్కడు మాత్రమే ఎందుకు వెళ్ళాలి సార్ గామాకి, డెల్టాకి? వాడు ఎందుకు పోకూడదు సార్ గామాకి? వాడు ఒక్కడే ఎందుకు వివక్ష? వాడి మీద ఏం ఫోకస్, స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు స్కూల్కి? సార్ టీచర్ ఒక్కడి చేతిలో ఉండదు సార్ ఎప్పుడు కూడా. సెక్షన్ మార్పిచ్చేదంతా మేనేజ్మెంట్ చేతిలో ఉంటుందంట. మేనేజ్మెంటే చెప్పింది నాకు ఇది. నేను పోయి ప్రశ్నించినప్పుడు వాళ్ళే చెప్పారు. ఇప్పుడు గామాలో ఏ టీచర్ అయితే ఉందో ఇప్పుడు డెల్టాలో కూడా నెక్స్ట్ సెకండ్ క్లాస్ కి అదే టీచర్ వచ్చారు కదా. అయితే వీళ్ళు ఎవరైతే 2 టీచర్లు ఉన్నారో, మనకి 2 టీచర్లు అనేది తెలిసింది, 3వ టీచర్ కూడా ఉందంట. ఆ 3వ టీచర్ ఇప్పుడు ఈ డెల్టాకి వెళ్ళింది. అదే టీచర్ ఇప్పుడు మా వాడికి ఇది టీచర్గా వచ్చిందట సార్. అది అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే ఉంది సార్. మీరు చూడండి, అంటే మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీ మీద కోపాన్ని మీ యొక్క అబ్బాయి మీద తీసుకోవాలి అనే ఉద్దేశంతో కావాలని చెప్పి హెరాస్మెంట్ కంటిన్యూ చేయడానికి ఎవరైతే కనుక టీచర్స్ సిన్స్ అంటే యూకేజీ నుంచి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతోటి ఇది కంటిన్యూ చేయాలనేది ఒక కాన్స్పిరసీ జరిగింది. కాన్స్పిరసీ 100% జరిగింది సార్. దానికి నేను చెప్పేది ఏం లేదు సార్. సో దానికి సంబంధించి మీరు మేనేజ్మెంట్ కానీ పేరెంట్ కోఆర్డినేటర్ కానీ మెయిల్స్ కానీ లేదంటే కనుక మీ అఫీషియల్ కంప్లైంట్ కానీ ఏమైనా రేజ్ చేశారా బ్రదర్? సార్ నేను డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ చేశాను సార్. ఓకే, నేను డైరెక్ట్గా వెళ్ళి ప్రిన్సిపల్ని అడిగాను సార్, ఎందుకు ఇట్లా జరిగింది అని. అంటే ఇట్స్ నార్మల్ ప్రాసెస్ అని చెప్పింది సార్. మాలో మా కొంతమందిని మేము అలా మారుస్తూ ఉంటాము మా స్కూల్లో, దాంట్లో భాగంగా ఇది చేయటం జరిగింది అని చెప్పారు సార్. దెన్ ఆల్సో వీఆర్ ఓకే. సరే, దాంట్లో క్లాస్లో ఏముంది మనమేం పెద్దగా దాన్ని పట్టించుకోలేదు సార్. బట్ ఎప్పుడైతే మా ఓడు కంటికి దెబ్బతోటి వాడు సైకలాజికల్గా వాడు అప్పటి నుంచే నాకు డౌట్ వస్తుంది సార్. వాడు మాట్లాడట్లేదు నిద్రలో. మీరు చూడండి సార్, నేను ఒకసారి 12ంటికి అదే 1, 2ంటికి మేలుకొచ్చి వాటర్ కానీ లేచి చూసేసరికి వాడు ఒక్కడే ఇలా ఉంటున్నాడు సార్. భయం, పానిక్ సిచ్యువేషన్. వాడికి నిద్ర రావట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర రావట్లేదు. భయానికి వాడు మమ్మల్ని లేపాలి కదా సార్. ఒకవేళ నిద్ర రాకపోతే చైల్డ్ ఎవడన్నా లేపాలి, పక్కకు వచ్చి పడుకోవాలి. వాడు అలా లేడు సార్. అండ్ మేమేమైనా పెద్ద అటెన్షన్ ఇవ్వట్లేదా, మా చైల్డ్ని ఎక్కడన్నా వదిలేసామా సార్? మేము చాలా కేర్ తీసుకుంటాం సార్. వాడు ఒక్కడే కొడుకు మాకు. నేను మా మిస్సెస్ మేమంతా మా ఫ్యామిలీ అంతా కలిసే ఉంటాం సార్. మేము వాడిని వదిలేసి ఒక్క క్షణం కూడా ఉండం సార్. మేము అంత జాగ్రత్తగా ఉన్న అది తీసుకున్నా కూడా జరిగే గ్రాస్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అనే ట్రాక్ చూస్తే స్కూల్ తప్ప వేరే ఎక్కడ లేదు సార్. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారంట. సైకియాట్రిస్ట్ ఏం చెప్పారంటే, నా దగ్గర రిపోర్ట్ ఉంది సార్, సైకియాట్రిస్ట్ రిపోర్ట్ ఉంది. నేను చేసింది కాదు సార్. చూడండి, ఒక మెంటల్ ట్రామాకి వెళ్ళాడు, ఫిజికల్ అబ్యూస్కి వెళ్ళాడు అని చెప్పి PTSD అనే ఒక సిమ్టమ్ అంటారు సార్ దాన్ని. PTSD ఒక సిమ్టమ్ గురయ్యాడు అని చెప్పి ఇచ్చారు సార్ ఇది. సో నేను ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళి నేను క్వశ్చన్ చేశాను సార్. నేను ఎలా వెళ్ళాను అని అంటే, నేను లాయర్స్ని తీసుకొని వెళ్ళాను సార్. లాయర్స్ని తీసుకొని వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేశాను సార్. నేను క్వశ్చన్ ఎలా చేశాను అని అంటే, మీరు ఇప్పుడు కనుక CCTV ఫుటేజెస్ నాకు చూపించకపోతే ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్లో మీడియా ఉంటుంది. ఎందుకంటే వాడికి ఇమీడియట్గా గాయమైంది కదా సార్. ఇప్పుడు ఆ ఫోటో కూడా నేను మీకు ఇస్తాను. వాడికి గాయమైనప్పుడు నేను ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే నేను అప్పుడే మీడియాని పిలుద్దాం అనుకున్నాను సార్, ఆ జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడే. సో వాడు ఇమీడియట్గా ఆ ఫోటో చూపించి, నేను ఆ మీడియాని పిలుస్తాను, మీరు నాకు ఏం జరిగిందో నాకు ఆ CCTV ఫుటేజ్లో చూపించండి అని అంటే, వాళ్ళు అప్పుడు ఫోర్స్ఫుల్గా నేను అప్పుడు కాల్స్ చేస్తాను, నేను అప్పుడు లిటరల్గా నేను థ్రెట్ చేస్తే అప్పుడు ఓపెన్ చేశారు సార్ CCTV ఫుటేజ్ ఓపెన్ చేయడానికి 2 రోజులు టైం అడిగారు సార్. అప్పుడు మా టీంలో ఉన్న అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్ ఏమన్నారంటే, అవసరం లేదు మేడం, నాకు 30 మినిట్స్ టైం చాలు, నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను, మీ టీంకి అంత ఎఫిషియన్సీ లేకపోతే నేను చేస్తాను అన్నారు సార్. అని ఆ రోజు నాకు ప్రిన్సిపల్కి జరిగే ఇంటరాక్షన్ని వీడియో రికార్డింగ్ కూడా చేశారు సార్. వాళ్ళు అడ్మిన్ టీం వాళ్ళు, లాయర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా రికార్డింగ్ చేశారు సార్. ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు ఊరికనే ఏం ఇవ్వలేదు సార్ నాకు. ఆ CCTV ఫుటేజెస్ ఊరికనే ఇవ్వలేదు. నేను చూపిస్తాను మీకు. గామా నుంచి మార్చారు కదా మీ అబ్బాయిని, గామా నుంచి డెల్టాకి మార్చారు కదా, మీకు ఎలా తెలిసింది మీ వాడిని ఒక్కడనే మార్చారని? మాకు ఒక గ్రూప్ ఉంటుంది మేడం, సాయినందన్కి సంబంధించిన చిల్డ్రన్స్ అందరు కూడా ఒక క్లాస్ రూమ్ అనే ఒక గ్రూప్ ఉంటుంది మేడం ఆన్లైన్లో. ఆ గ్రూపులో ఏమవుతుందంటే, ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ వస్తాయి మేడం. ఆ చిల్డ్రన్, మీ వాడిది ఒక్కడదే లేదు, వాడిది ఒక్క పేరే దాంట్లో లేదు మేడం. మిగతా అన్ని. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కి రిఫర్ చేశారు, చైర్మన్ కి విజిట్ చేశారు, ఒక రిపోర్ట్ చేశారని చెప్పి అన్నారు కదా. గ్రాస్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, మేము దాన్ని అడ్మిట్ చేశాము అని చెప్పని అన్నారు కదా. దాని తర్వాత ఏమన్నారు చూడండి సార్, ప్రిన్సిపాల్ని లిటరల్గా మేము క్వశ్చన్ చేసాం. ఊరికనే ఇవ్వలేదు వాళ్ళు నిన్న నా పైన సర్క్యులర్ ఒకటి రిలీజ్ చేశారు మేడం. అబ్బాయి వాళ్ళ పేరెంట్ పక్కనున్న స్కూల్ తోటి కుమ్మక్కయ్యి డబ్బుల కోసం ఇది చేస్తున్నాడు, ఈ బదనాం చేస్తున్నాము,
ఇది బదనాం చేస్తున్నాడు అని చెప్పి మేమే ట్రాన్స్పరెంట్గా వీడియోస్ రిలీజ్ చేశాం సీసీటీవీ. వాడు ప్రామిస్ చేశాడు ఎవరికి చేయవద్దు అని చెప్పి మేము ట్రాన్స్పరెంట్గా వీడియోస్ రిలీజ్ చేస్తే అది తీసుకెళ్ళి అందరికి సర్క్యులేట్ చేస్తున్నాడు, ఫాదర్ డబ్బుల కోసం చేస్తున్నాడు అని చెప్పి చూపించారు. చూడండి, నేను ప్రిన్సిపాల్కి నేను మీడియాని రాజకీయాల్లో నుండి ప్రతిపక్షాలు కుట్రనేటోళ్ళేమో. అదే కదా అసలు. కంప్లైంట్ ఇస్తే ఇది జరిగింది. వచ్చాయి మేడం ఈ వీడియోస్ ఊరికనే రాలేదు మేడం. దీనికోసమే ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయితే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దాంట్లో కూడా రిపోర్ట్ చేసినాక admin team ఏమైంది? అబ్బాయి హెల్ప్ చేశాడు మేడం ఈ వీడియోస్ రావడానికి. సో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏం చేసింది అని అంటే కమిషన్కి ఫార్వర్డ్ చేశారు సార్. కమిషన్ రైట్ చేశాక వాళ్ళు ఒకటే చెప్పారు, చైతన్య దే హ్యావ్ ఫెల్ట్ గిల్ట్, దేర్ ఈస్ సమ్ మిస్టేక్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ అని చెప్పారు. చెప్పి వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ వీఆర్ రెడీ విత్ యూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ విత్ ఫర్దర్ యాక్షన్. నీకు ఏం కావాలి అన్న విల్ బీ విత్ యూ. నువ్వు కావాలంటే వేరే స్కూల్కి మార్చుకోవాలంటే మార్చుకో, లేకపోతే నీకు రిపోర్ట్ అంటే నేను ఫైనల్ రిపోర్ట్ ఇస్తాను. నువ్వు అంటే ఇన్ వాట్ ఎవర్ ద బెస్ట్ వే పాసిబుల్ వీ వాంటెడ్ టు హెల్ప్ యూ అని చెప్పారు సార్ చైల్డ్ కమిషన్. ఇది తెలంగాణ చైల్డ్ కమిషన్ వాళ్ళు చెప్పాక నేనేమన్నానంటే, మేడం ఒకటే మేడం, ఐ వాంటెడ్ టు ఎవరు వచ్చారు, వాళ్ళ పేరేంటి? చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు వచ్చారు సార్. ఓకే, వచ్చి రైడ్ చేశారు, అదంతా చేశారు సార్. చేసి షీ ఆల్సో ఐడెంటిఫైడ్ ఇట్ ఈస్ యూ కెన్ సీ టైమ్స్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఆల్సో సార్. డిఓ గారు, చైల్డ్ టీసీపీఆర్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ యూ కెన్ సీ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. ఓకే, అయ్యింది. వాళ్ళ తరపున తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకున్నారా లేదా అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్. అంటే మీకు ఆ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవడం కావాలా వద్దా మీకు? సార్ నేను అయితే ఈ క్రమంలో ఇది జరిగింది సార్, ఈ ఇష్యూ జరిగింది. నాకు పాయింట్ స్ట్రైట్ చెప్పండి, మీకు ఆ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవడం కావాలా వద్దా? పాయింట్ ఫర్ కన్సిడరేషన్. నేను యాక్షన్ తీసుకోవాలనే ఉన్నాను సార్. మరి ఆ మేడం చైర్మన్ గారు మీకు హామీ ఇచ్చారు కదా యాక్షన్ తీసుకోవాలని చెప్పి, యాక్షన్ తీసుకోమన్నారా వద్దన్నారా మీరు? నేను యాక్షన్ తీసుకోమనే చెప్పాను. తీసుకున్నారా లేదా? ఈ క్రమంలోనే ఇది జరిగింది సార్. ఈ యాక్షన్ ఏం జరిగింది అని అంటే, నేనేమన్నానంటే యాక్షన్ తీసుకుంటానని వాళ్ళు అంటే, నేనేమన్నానంటే అంటే యాక్షన్ ఏముంటుందో నాకు తెలియదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ కమిషన్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో నాకు తెలియదు. నేనేమన్నానంటే, మేడం నేను ఈ ఇష్యూని మాత్రం నేను లీగల్గా వెళ్తాను, ఐ విల్ ఫైట్ ఇట్ త్రూ ప్రాపర్ ఛానల్, నేను లీగల్గా కేసు వేస్తాను, నేను కోర్టుకి వెళ్తానని చెప్పాను సార్. కోర్టుకి వెళ్తా అన్నప్పుడు ఏమన్నారు అంటే, వీళ్ళు ఏం చేశారంటే స్కూల్ మేనేజ్మెంట్ నాకు కంటిన్యూస్గా నన్ను అప్రోచ్ అయ్యారు సార్. ఏమని అప్రోచ్ అయ్యారని అంటే, ఒక్కసారి ఒక మీటింగ్ వీ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ అని చెప్పి నా అపాయింట్మెంట్స్ అన్ని షెడ్యూల్ చేశారు సార్. వాళ్ళే నన్ను పిలిచారు ఇక్కడ. అది అక్కడ ఆపి మీరు ఇటు వెళ్ళారు వీళ్ళతో మాట్లాడడానికి. నేను కేసు ఫైల్ చేద్దామని నేను లీగల్గా, ఎందుకంటే మేడం ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మేడం. కమిషన్ ఆల్రెడీ గిల్ట్ అని చెప్పి తేల్చినప్పుడు నేను కమిషన్ గిల్ట్ అని చెప్పిన రిపోర్ట్ మీకు ఇచ్చారు. నాకు ఆ రిపోర్ట్ కావాలి సార్. యాక్చువల్గా నేను కమిషన్ టెక్నాలజీమెంట్ తీసుకున్నాను, నాకు ఆ రిపోర్ట్ కావాలి అని చెప్పి. నేను ఫర్దర్ ఆ యాక్షన్లో ఆ ప్రాసెస్లోనే ఉన్నాను సార్. నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే నాకు రిపోర్ట్ కావాలి కదా ఆబ్వియస్గా. నేను కమిషన్కి వెళ్ళి అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాను మేడం. రిపోర్ట్ ఇస్తా అన్నారు మేడం. వాళ్ళు అండర్ ప్రాసెస్ లో ఉంది, నేను రిపోర్ట్ ఇస్తా అన్నారు మేడం. సో ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఏమన్నారు అంటే, మీరు ఒకసారి రండి స్కూల్కి రండి, నేను మాట్లాడతాము చెప్తే నేను వెళ్ళాను సార్. నేను నమ్మి వెళ్ళాను. నేను ఎలా వెళ్ళాను అని అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు CCTV ఫుటేజెస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటానికి నేను అన్ని ప్రాపర్ ఛానల్స్ తోటి వెళ్ళాను కదా సార్. నేను ఒక్కొక్క 7-8 మందిని తీసుకొని వెళ్ళినప్పుడు వీళ్ళతోటి ఒకవేళ వీళ్ళని బెదిరియాలన్నా, వీళ్ళపైన దాడి చేయాలన్నప్పుడు ఒక 50 మందిని తీసుకెళ్ళాలి కదా సార్. నేను ఇద్దరు 60 years ఓల్డ్ చైల్డ్ ఒక గ్రాండ్ పేరెంట్స్ తోటి, నేను మా బ్రదరు మా మామయ్య మొత్తం 5గురం వెళ్ళాం సార్. మేము 5గురం వెళ్తే దాంట్లో వెళ్ళగానే ఇమీడియట్గా మేడం మమ్మల్ని అసలు ఎలో చేయలేదు. ఒక్కలే రండి లోపలికి, మిగతా వాళ్ళని ఎలో చేయము, ఒక్కలే రావాలి, అందరికీ ఎలో లేదు అని చెప్పారు మేడం. ఫస్ట్ నన్ను ఎలో చేశారు. తర్వాత నన్ను ఒక రూమ్, కాన్ఫరెన్స్ రూమ్కి తీసుకెళ్ళి డోర్ పెట్టారు మేడం. తర్వాత మా తమ్ముడు ఇదేంటిది అని చెప్పి మా తమ్ముడు లోపలికి వచ్చాడు మేడం. వాడిని ఒక రూమ్ మధ్య, అంటే ఆ కాన్ఫరెన్స్ రూము ఆ లోపల స్కూల్ ఎంట్రీ అయ్యాక ఆఫీస్ రూమ్ బయట వీళ్ళు ఉన్నారు, మిగతా 3 బయట ఉన్నారు, తమ్ముడు మధ్యలో ఉన్నాడు, నేను కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నాము. ఇదేంటిది అని చెప్పి మామయ్య డోర్ ఓపెన్ చేయమని అడుగుతున్నాడు. ఓపెన్ చేయమని అంటుంటే మేమిద్దరం లోపల ఉన్నాము, సెక్యూరిటీ ఏమో చాలామంది ఉన్నారు, మమ్మల్ని బయట ఎందుకు ఉంచారని చెప్పి డోర్ పుష్ చేశారు, కొడతాం నాక్ చేయటం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే వాచ్మెన్ ఓపెన్ చేశాడు, సెక్యూరిటీ ఓపెన్ చేశాడు.
సెక్యూరిటీ ఓపెన్ చేశాక మేము కూడా వస్తామా, మేము మాట్లాడటానికి వచ్చామయ్యా, మేము కొట్లాడటానికి కాదు కదా, మమ్మల్ని ఎలో చేస్తే ఏమొస్తుంది, ఎలో చేస్తే ఏం నష్టం నీకు, కాన్ఫరెన్స్ రూమ్ అంటే అందరూ కూర్చొని మాట్లాడుకునేది కదా, నలుగురు సరిపోరా నీ కాన్ఫరెన్స్ రూమ్లో, నలుగురు సరిపోరా అనుకుంటే లోపలికి వచ్చాను మేడం. లోపలికి రాగానే ఇమ్మీడియట్గా దాడి చేశారు మేడం. ఫుటేజెస్లో ఎవరు ప్రిన్సిపల్ లోపల సెక్యూరిటీగా సార్, లోపల దగ్గర దగ్గర 70 నుంచి 80 మంది ఉన్నారు సార్. ఎవరు వాళ్ళంతా, అంటే స్టాఫా ఎవరు? ఒక 40 మంది సెక్యూరిటీ డ్రెస్ లో ఉన్నారు సార్. ఓకే. వాచ్మెన్ సెక్యూరిటీ డ్రెస్ లో ఉన్నారు. ఒక 30 మంది సివిల్ డ్రెస్ లో ఉన్నారు సార్. అంటే మిమ్మల్ని కొట్టడానికి వాళ్ళు హైర్ చేసుకున్నారంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఉన్నారు సార్, వాళ్ళు ప్రీ ప్లాన్డ్. సో మిమ్మల్ని కొట్టడానికి పిలిపించారు వాళ్ళు? పిలిపించారు, మమ్మల్ని బెదిరించారు సార్. నేను ఈ రిపోర్ట్ కోసం ఇవన్నీ ఫైలింగ్ నేను వదలను, నేను వెళ్ళింది కూడా టీసీ తీసుకోవడానికి వెళ్ళాను సార్. సార్ ఇంత జరిగినాక ఏ బుద్ధున్నోడు కూడా ఆ స్కూల్లో ఎవరు చదివియాడు సార్, ఏ మూర్ఖుడు కూడా ఎవరు చదివియాడు సార్. నేను టీసీ తీసుకుందామనే వెళ్ళాను సార్. సో నేను టీసీ తీసుకుంటే ఆబ్వియస్గా వాళ్ళకి ఇంకా నేను అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోతాను కదా సార్. ఇంకా నాకు ఏం కనెక్షన్ ఉంటుంది స్కూల్కి, నాకు ఏం కనెక్షన్ ఉంటుంది, రైట్ కూడా ఉండదు అసలు నేను ఏమైనా. సో అందుకే కదా సార్ వాళ్ళు ఏం చేశారు అని అంటే, నేను ఈ లోపే నన్ను ఏం చేయాలో అది చేయాలి అంటే వీడు చెప్తే వినట్లేదు, దెబ్బలు పడితే అన్న వీడు అంటే దెబ్బలు పడి బెదిరించి అంటే నన్ను బంధించి ఆ రకంగా చేద్దాం అనుకున్నారు సార్ వాళ్ళ కాన్స్పిరసీ అనేది. నేను 100కి అతి కష్టం మీద సార్ ఈ క్రమంలో దగ్గర దగ్గర 8 మంది ఒక్కొక్కరి పైన దాడి చేశారు సార్. నా చేతులు 2 ఒలిచేసి నా మెడను ఒలిచి నన్ను కడుపులో గుద్దుకుంటూ నన్ను నరకం చూపించారు సార్. ఈలోపు నా కళ్ళలో నుంచి కింది నుంచి నేను చూస్తుంటే మా తమ్ముడు ఇంకా దీన స్థితిలో ఉన్నాడు సార్. వాడిని మెడకి చెయ్యి ఉచ్చు బిగించి వాడిని మొత్తం ఊపిరాడకుండా చేశారు సార్. వాడు ఇట్లా సఫికేట్ అయ్యి బ్రీతింగ్ తోటి ఇట్లా వాడు అని ఆ సౌండ్స్ నాకు ఇప్పటికీ వినపడుతున్నాయి సార్. సో ఆ తర్వాత మేము ఏం చేసాము అని అంటే, వాడు ఆ క్రమంలో కూడా వాడు తెలివిగా ఏం చేశాడు అని అంటే, నా ఫోన్స్ గుంజుకున్నారు. మా మామయ్య ఫోన్ కింద పడిపోయి ఉంది. పేరెంట్స్ ఆ స్కూల్కి పంపించి మా స్కూల్ బాగుంది అంటున్నారు కదా. నేను పేరెంట్స్ స్థాయిలో నేను ఒక 60 ఏళ్ళ వృద్ధులతోటి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నా పైన దాడి జరిగింది కదా. సో పేరెంట్స్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, 14 ఆగస్టు 10:45 నుంచి 12 o'clock వరకు ఏం జరిగిందో ఆ సీసీటీవీ ఫుటేజెస్ మీరు దయచేసి ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు చూపించమని అడగండి. నేను జెన్యూన్ అయితే ఒకవేళ నేను రౌడీని అయితే నేను ఒక ముగ్గురు 60 ఏళ్ళ వృద్ధులతోటి నేను కొట్లాటకు వెళ్ళి ఉంటే, ఒకవేళ నేను నిజంగా గూండానైతే ఒకవేళ బెదిరియటానికో లేకపోతే ఏదో రాంగ్ ఇంటెన్షన్ తోటి నేను స్కూల్కి వెళ్ళి ఉంటే, దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్ఎడిటెడ్ వీడియో 10:45 నుంచి 12 o'clock వరకు ఒకసారి మీకు చూపించమని అడగండి. నాకు అవసరం లేదు, మీకు చూపించమని అడగండి. ఒకవేళ దాంట్లో వాళ్ళు దాడి చేస్తున్నారు అని అంటే మీరు అర్థం చేసుకోండి. యాజ్ ఎ పేరెంట్గా స్కూల్ని పంపించి చైల్డ్ పైన అబ్యూస్ జరిగితే క్వశ్చన్ చేయడానికి వెళ్తే, ఈవెన్ టీసీ తీసుకొని నా మానాన్ని నేను వెళ్ళిపోతా అంటే నా పైన దాడి చేస్తే, ఇప్పుడు మీ పరిస్థితి కూడా అలానే కదా. నాదంటే నేను హైలైట్ చేసుకున్నాను, నేను వేరే స్కూల్కి వెళ్ళిపోతాను, లేకపోతే నేను ఇండివిజువల్గా లేకపోతే ఇంట్లోనే ట్యూషన్ పెట్టుకొని పబ్లిక్గా నేను ఎగ్జామ్స్ రాయించుకుంటాను, నా చైల్డ్ గురించి నేను కేర్ చూసుకుంటాను. మీ గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఒక్కసారి అన్ఎడిటెడ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళు చూపించట్లేదంటే 100% మీరు అర్థం చేసుకోండి. అది మీకే ఇవ్వలేదు, మామూలు పేరెంట్స్కి ఎందుకు చూపిస్తారు. కానీ ఎలా అండి నరేష్ గారు ఈ కేసుని ఏ రకంగా ముందు తీసుకుంటారు? అంటే ఇక్కడ సమ్ అంబిగ్యూటీ ఉందండి. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ బ్రదర్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత చైల్డ్ కమిటీ నుంచి కమిషన్కి ఫార్వర్డ్ అయింది. కమిషన్ సభ్యులు కూడా వెళ్ళి అక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. బ్రదర్ చెప్పేదాని ప్రకారంలో ఓవరాల్గా కూడా వాళ్ళు ఏదైతే కనుక స్కూల్ తరపు నుంచి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో వాటిని వాళ్ళు గుర్తించారు కమిషన్ సభ్యులు. సో ఈయనకి న్యాయం చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక పార్ట్. రెండోది ఏంటి అని అంటే కనుక మీరు టైమ్స్ గురించి ఏదో చెప్తున్నారు, అంటే డిఈఓ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వాళ్ళు కూడా మేము దీన్ని ఫార్వర్డ్ చేసామని చెప్పని. అయితే ఒక స్కూల్కి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ ఎవరు ఉంటారు అంటే కనుక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు, అదేవిధంగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏంటంటే స్కూల్కి సంబంధించిన లైసెన్సెస్ కానీ వాటిని కానీ సస్పెండ్ చేయాలన్నా, గ్రాస్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా జరుగుతున్నప్పుడు ఇటువంటి చేయాలని కూడా ఉంటుంది. సో బ్రదర్ ఏమంటున్నా అంటే కనుక నేను కోర్టుకి వెళ్ళి చట్టపరంగానే పోరాడుతాను. అంటే కోర్టు అనే అంశం ఎప్పుడు తెర మీదకి వస్తుంది అని అంటే కనుక అధికారులు వాళ్ళు నిర్వర్తించాల్సిన పాత్ర వాళ్ళు నిర్వర్తించినప్పుడు ఆబ్వియస్లీ మనకి ప్రజాస్వామ్యంలో అంతిమంగా వెళ్లాల్సింది కోర్టుకి, కాబట్టి కోర్టుకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఇక్కడ కమిషన్ సభ్యులు వాళ్ళందరూ కూడా వీఆర్ ఆన్ ఇట్, లైక్ వెళ్ళటము చేయడం ఇవన్నీ చేశారు. కాబట్టి దట్టు 2-3 రోజులు హాలిడేస్ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఈ స్కూలు ఇటువంటి అక్రమాలకి పాల్పడుతున్నప్పుడు బ్రదర్ చెప్పినట్టు అక్కడ రోడ్లు కూడా ప్రాపర్గా లేకపోవడము, పిల్లల్ని బయట నిలబెట్టడము, ఇవన్నీ కూడా ప్లే ఏరియా, అంటే ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే కనుక దానికి
కావాల్సిన నిబంధనలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా క్లాస్ రూమ్ సైజ్ ఏ విధంగా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ కూడా సంబంధించిన అధికారులు అనేది మానిటర్ చేయాలి యాజ్ పర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము. అది చేసినప్పుడు ఆబ్వియస్లీ స్కూల్ యొక్క లైసెన్స్ని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత జిల్లా విద్యాధికారుల మీద ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇది ఒక పార్ట్. ఇంకొకటి చైల్డ్కి సంబంధించి హరాస్మెంట్ జరిగింది కాబట్టి ఆబ్వియస్లీ చైల్డ్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా కమిషన్ సభ్యులు వాళ్ళు నిర్వర్తించాల్సిన పాత్ర వాళ్ళు నిర్వర్తిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఒక క్రైమ్ జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఒక కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వరకు కూడా పోలీస్ అధికారులు కంప్లైంట్ తీసుకుని దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. అది కూడా ప్రధానమైన అంశం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎవరు చేయాల్సిన విధులు వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సిందే, నిర్వర్తించాల్సిందే. లేదు అంటే కనుక ఎవ్వరు వాళ్ళ పాత్ర పోషించకపోయినా కూడా కోర్టు అనే అంశం అయితే కనుక ఇక్కడ తెర మీదకి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేది కూడా మ్యాండేటరీ. అదేవిధంగా ఈ యొక్క చైర్మన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అధికారం ఉంది. ఏంటి, కన్సర్న్ పోలీస్ అధికారులకు ఫోన్ చేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లేదు అని అడిగే బాధ్యత. ఎందుకంటే కనుక చైల్డ్ కమిషన్కి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అంటే ఒక సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు చైర్మన్స్కు ఉంటాయి. ఆ విధంగా చట్టం నిర్దేశించింది. వాళ్ళు ఎవరినైనా సరే ఒక సమన్ ఇష్యూ చేయొచ్చు, వాళ్ళని పిలిపించవచ్చు, వాళ్ళని అడగవచ్చు. అదేవిధంగా సంబంధించిన అధికారి పిల్లలకి సంబంధించిన నేరాలకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు క్రైమ్ కనుక రిజిస్టర్ చేయకపోతే సదరు అధికారిని సస్పెండ్ చేయమని చెప్పని పై అధికారికి వీళ్ళు ఆదేశించేటువంటి అధికారం కూడా కమిషన్ సభ్యులకి ఉంది. సో ఇక్కడ ఎవ్వరు వాళ్ళ యొక్క పని చేయకపోయినా కూడా కోర్టు ద్వారా చేయించుకోవడానికి మనకు ఆస్కారం ఉంది. రైట్ అండి, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి, మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.